హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే టీఎస్ దోస్ ద్వారా ఇంట్రా కాలేజ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు లైవ్ గా ఒక క్యాండిడేట్ ది రిజిస్ట్రేషన్ ఐడితో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకున్న డౌట్స్ ని ఫస్ట్ క్లారిఫై చేస్తాను. సో దట్ ఎవరెవరు ఇంట్రా కాలేజ్ ఫేస్ కి ఎలిజిబుల్ అండ్ ఎలాంటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ మీకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకు ఇంట్రా కాలేజ్ ఫేస్ ఏ డేట్స్ నుంచి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 16th జూలై టు 18th జూలై వరకు టైం ఇచ్చారు. సో ఈ రోజు రేపు ఎల్లుండి 3 days మనకు ఛాన్స్ ఉంది. సో ఇది మెయిన్ పాయింట్. దాని తర్వాత మనము పెట్టుకోలేమండి. ఇప్పుడే ఎవరైతే ఇంట్రా కాలేజ్లో మీకు నచ్చిన కోర్సెస్ని పెట్టుకుందాం అనుకుంటే ఈ 3 days లోనే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్? సో ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు phase 1, phase 2, phase 3లో సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ కి ఎలిజిబుల్ అండి. ఎవరికైతే సీట్ రాలేదు ఇప్పటి వరకు వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎవరైతే సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళకుండా ఉన్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఓన్లీ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇంకొక డౌట్ రావచ్చు, ఇంట్రా కాలేజ్ అంటే ఏంటి? ఇంట్రా కాలేజ్ అంటే ఏం లేదండి. సో మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎవరైతే కాలేజ్కి వెళ్ళలేరు అండ్ ఎవరైతే నార్మల్గా ఈ ఇంటర్ వాళ్ళు బీటెక్ వాళ్ళు కానీ బీ ఫార్మసీ వాళ్ళు కానీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టి కాలేజ్కి వెళ్ళరు. సో వాళ్ళకు వచ్చిన సీట్స్ని ఇప్పుడు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇంటర్ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను. సపోజ్ మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. మీ బీఎస్సీలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి, బీఏలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి, బీకామ్లో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. సో ఏదో ఒక కోర్స్ వస్తుంది మీకు, ఏదో ఒక కాలేజ్లో ఒక కోర్స్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏం ఆపర్చునిటీ ఇస్తున్నారంటే మీకు వచ్చిన గ్రూప్లో మంచి కోర్స్ పెట్టుకునే ఆప్షన్ ఇస్తున్నారు. దాన్నే ఇంట్రా కాలేజ్ ఫేస్ అంటారు. సో అదే కాలేజ్కి వెళ్ళాలి. కాకపోతే మీకు వచ్చిన గ్రూప్లో మంచి గ్రూప్ మీకు తగ్గట్టు మార్క్స్కి సంబంధించి గ్రూప్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకు ఇంట్రా కాలేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అండి. సో మెయిన్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీన్ని ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు అంత మంచి కోర్స్ రావచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా మనం పెట్టుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము నిజాం కాలేజ్లో ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీఏ ఉంటుంది. ఎగ్జాంపుల్ బీఎస్సీ ఉంది. ఈ బీఎస్సీలో ఎంపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, మ్యాథ్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇలా బయోటెక్నాలజీ కానీ జువాలజీ, కెమిస్ట్రీ. సో ఇలా మనకు బీఎస్సీకి సంబంధించినవి ఉన్నాయి. సో ఇందులో మీరు ఎగ్జాంపుల్ ఎవరైతే బీఎస్సీ బీజెడ్సీ రాలేదు, కొందరికి మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు బీఎస్సీ బీజెడ్సీ రావాలని ఉంటుంది. సో మీరేం చేయండి అంటే మీకు నచ్చిన కోర్సెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నిజాం కాలేజ్లోనే మీకు నచ్చినవన్నీ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. ఒకటే కాలేజ్, అప్పట్లాగా వెబ్ ఆప్షన్స్ చాలా పెట్టడం కాదు. మీకు వచ్చిన కాలేజ్లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ బీకామ్ ఉంటుంది, బీకామ్లో కూడా బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదైతే అదే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. నచ్చని కోర్స్ ఇవ్వద్దు. ఎప్పుడైనా మీకు నచ్చని కోర్స్ ఇవ్వద్దు. నచ్చని కోర్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి మీకు ఏవైతే నచ్చుతాయో వాటిని మాత్రమే ఇవ్వండి. బీబీఏ కూడా ఉంటుంది, బీబీఏలో కూడా రెగ్యులర్ ఉంటుంది, రిటైలింగ్ ఉంటుంది. సో అలా మీకు నచ్చిన కోర్సెస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బీఏలో హిస్టరీ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. సో మీకు నచ్చిన కోర్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇవ్వాలి. సో బీసీఏ ఉంటుంది, బీఎస్సీ, బీఏ, ఇలా అన్ని మనకు నిజాం కాలేజే కాదు ఏ కాలేజ్ అయినా మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మనకు డిస్ప్లే అవుతుంది. సపోజ్ మీకు బేగంపేట వచ్చింది, లేదంటే ఇంద్ర ప్రియదర్శిని వచ్చింది, లేదా మీకు సైఫాబాద్ కాలేజ్ వచ్చింది, సికింద్రాబాద్ కాలేజ్ వచ్చింది. అక్కడ కాలేజ్ పేరు ఉంటుంది, దాని కింద ఉండే కోర్సెస్ అన్ని మీకు చూపిస్తుంది. సో మీకు నచ్చిన కోర్సెస్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి కోర్సెస్ చేంజ్ అయితే ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ కోర్సు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ వేకెన్సీస్ అండి. సో చాలా మంది టీసీ ఇవ్వరు కాబట్టి వాళ్ళ యొక్క సీట్స్ అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఈజీగా 50% ఛాన్సెస్ ఉంటాయి. చాలా పక్కా చేంజ్ అయితే కోర్సెస్ అయితే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ యొక్క క్యాస్ట్ కూడా క్యాస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ పాయింట్ ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళకు ఈజీగా ఇంటర్ కాలేజ్లో మీకు మంచి కోర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్. సో ఆ కాలేజీలో వేకెన్సీస్ ఉంటేనే
మీకు వస్తుంది, లేదంటే లేదు. కొన్ని ఉమెన్స్ కోటిలో కానీ ఇప్పుడు నిజాం కాలేజ్, బేగంపేట, ఆంధ్ర మహిళా సభ ఇప్పుడు వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఈ బీటెక్ వాళ్ళు కానీ బీ ఫార్మసీ వాళ్ళు కాలేజ్కి రారు కాబట్టి ఒక 50% కానీ 40% సీట్స్ మొత్తం ఖాళీ ఉంటాయి కాబట్టి మీకు మంచి కోర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇంట్రా కాలేజ్ అంటే తెలిసింది. ఇంట్రా కాలేజ్ లో ఎవరైతే టీసీ సబ్మిట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, వాళ్ళ యొక్క ఐడీస్ మాత్రమే వస్తాయి. సో దీని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సో డేట్స్ అయితే 16th to 18th వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ కొట్టేసేయాలి. 19th రోజు రిజల్ట్స్ వస్తాయి. 19th జూలై రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి. వెబ్సైట్ లోనే చూసుకోవాలి మీరు. ఫోన్ కి మెసేజ్ రావడం అవన్నీ వద్దు, వెబ్సైట్ లోనే చూసుకోవాలి. మీకు ఏ కాలేజ్ వస్తుందో వెబ్సైట్ లో వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా ఉండి అక్కడ కాలేజ్లో వేకెన్సీస్ ఉంటేనే చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వకపోతే మీకు ఏ కోర్స్ అయితే వచ్చిందో అదే కోర్స్ ఉంటుంది, చేంజ్ అయితే అవుతుంది. అందుకే నేను ఏం చెప్తున్నా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే చాలా జాగ్రత్తగా మీకు నచ్చిన కోర్స్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు కాలేజీలో 10 ఉన్నాయని 10 పెట్టకండి. మీకు ఏది ఇంట్రెస్ట్, మీరు ఏది చదవగలుగుతారు, మీకు ఏదంత ఇష్టమో అది మాత్రమే పెట్టాలి. సో ఇప్పుడు రిజల్ట్స్ అయితే 19th రోజు వస్తాయి. 19th రోజు ఏదైతే మీకు ఫైనల్ గా వస్తుందో అదే ఫైనల్. మళ్ళీ నాకు ప్రీవియస్ది కావాలి అంటే రాదు. అందుకే మీకు నచ్చింది ఉంటే వదిలేయండి. ఇంట్రా కాలేజ్ ఫీస్ దాని జోలికి వెళ్ళకండి. నచ్చిన కోర్స్ వస్తే, ఇప్పుడు కొందరికి నచ్చిన కోర్స్ వస్తుంది, మళ్ళీ మేము ఇంటర్ కాలేజ్ ఫీస్ పెట్టొచ్చు అంటే అవసరం లేదు. మీకు కాలేజ్ వచ్చింది, కోర్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ అవసరం లేదు. జస్ట్ ఎవరికైతే కోర్స్ మంచిది కావాలి అంటే అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్ సెట్ చేయాలి. సో ఒక క్యాండిడేట్ది తీసుకొని రిజిస్ట్రేషన్ ఐడి ఎలా చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్లీ ఓన్లీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే కాబట్టి మీ ఫోన్లో ట్రై చేయండి. ఫోన్లో కష్టం అవుతుందంటే నెట్ షాప్ కానీ మీ సేవకు కానీ వెళ్ళి ఒక పేపర్ మీద మీకు నచ్చిన కోర్సెస్ అన్ని రాసుకొని ఇలా తీసుకెళ్ళాలి. నేను ఎట్లా రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఆ విధంగా మీరు రాసుకొని వెళ్ళండి. రాసుకొని వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే 10వ 8వ కోర్సెస్ ఉంటాయి కాబట్టి పెన్ అండ్ పేపర్ మీద రాసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను టీఎస్ దోస్త్లో మీరు ఎలా అయితే మీ దోస్త్ ఐడి, ఓటీపీ, రిజిస్ట్రేషన్ పిన్ అన్ని ఎంటర్ చేసి మీకు కాలేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ కాలేజ్లో ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అన్ని కూడా చూపియాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు కోటి కానీ మనకు ఆంధ్ర మహిళా సభ, నిజాం కాలేజ్లో చాలా మంది జాయిన్ అయిపోతారు కాబట్టి అందులో ఏవైతే సీట్స్ ఖాళీ ఉన్నాయో వాటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో వాటికి మాత్రమే మనం ఎలిజిబుల్. సో ఏవి అనిపిస్తే అవి మనము వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ప్రకారం ఇచ్చి వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లైవ్ గా ఎట్లా చేయాలి దీన్ని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దోస్త్ వెబ్సైట్ లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా మీరు మీ యొక్క టీఎస్ దోస్త్లో స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క టీఎస్ దోస్త్ ఐడి ఎంటర్ చేసి పిన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినాక మీకు ఈ విధంగా మనకు వెబ్సైట్ వస్తుంది. సో ఈ హోమ్లో మీకు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది, కన్ఫర్మేషన్ అక్నాలజ్మెంట్ ఉంటుంది. ఏదైతే మీరు థర్డ్ ఫేజ్లో ఉంటుందో దానికి సంబంధించిన ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది, లైక్ మీ కాలేజ్ పేరు ఉంటుంది, మీకు ఏ కోర్స్ వచ్చింది, ఏ మీడియంలో వచ్చింది, ఏ ఫేజ్లో వచ్చింది. ఇతనికి థర్డ్ ఫేజ్లో వచ్చింది. సో అన్నీ మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తాయి. సో ఈ కాలేజే మీకు ఫైనల్. సో ఇప్పుడు ఈ కాలేజ్లో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇంటర్ కాలేజ్ ఫేజ్లో సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఈ కాలేజ్లో మీకు నచ్చిన ఇతనికి ఎగ్జాంపుల్ బీకామ్ వచ్చింది, మీకు బీఎస్సీఓ బీఏనో ఏదో ఉంటుంది. సో దీనికి ఈ కోర్స్కి సంబంధించిన ఏమన్నా కొన్ని కోర్సెస్ మీరు పెట్టుకోవచ్చు అని మనకు ఒక ప్రియారిటీ ఇచ్చారు. దాన్నే ఇంటర్ కాలేజ్ ఫేస్ అంటారు. సో మీరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి కరెక్ట్ ఉన్నాయో లేవో. అంటే మీరు వెళ్ళి టీసీ ఇచ్చిన కాలేజ్ డీటెయిల్స్ వచ్చాయో లేవో చూసుకోండి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక జస్ట్ ఇక్కడ ఉంది కదా స్టేటస్ వెబ్ ఆప్షన్స్ అని, క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, ఇది జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ కాలేజ్ అయితే ఫైనల్గా అలాట్ అయిందో ఆ కాలేజ్ మాత్రమే ఉంటుంది, వేరే కాలేజ్ ఉండదు. ఇక్కడ చూడండి సాయి సుధీర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మీకు వచ్చిన కాలేజ్ మాత్రమే ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కోర్స్, మీడియం, కోర్స్ టైప్, ఇవి 3 ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. సో కోర్స్ అంటే మీకు ఇక్కడ ఎన్ని కోర్సెస్ కనిపిస్తాయో వాటికి మాత్రమే మీరు ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ కొందరికి ఇప్పుడు నిజాం కాలేజ్ వచ్చింది, నిజాం కాలేజ్లో కోర్సెస్ క్లిక్ చేస్తే మీకు ఏ అయితే కోర్సెస్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ మీడియం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏ మీడియంకి మీరు అప్లై చేద్దాం అనుకుంటారు అది. నెక్స్ట్ కోర్స్ టైప్ రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను నేను.
ఇక్కడ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్, మీరు టీసీ ఇచ్చిన కాలేజ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ కోర్సెస్ యాడ్ ఇద్దాం. సో ఇతనికి మనకు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వచ్చింది. సో ఇతనేమన్నాడు అంటే నాకు బీబీఏ కావాలి అన్నాడు. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కోర్స్ అయితే కావాలనుకుంటున్నారో అది వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి. సో ఫస్ట్ నేను బీబీఏ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మీడియం, సో ఇతను ఇంగ్లీష్ మీడియం. సో ఆల్రెడీ నేను లేదంటే హోమ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం ఉంది. సో అది కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తాను. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ కోర్సు. నేనేం చేస్తా, బీబీఏ ఫస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఇంగ్లీష్ మీడియం. సో మీడియం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రెగ్యులర్లో ఉన్నాయో లేవో చూస్తా. సో రెగ్యులర్లో ఉన్నాయో లేవో చూసి నేను ఒకసారి చూస్తా, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడతా. ఆర్ యూ షూర్ అంటే ఓకే కొట్టేసేయండి. స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెలెక్టెడ్ కోర్స్ అంటే ఇక్కడ మనకి ఇట్లా రావచ్చు, ఎందుకంటే రెగ్యులర్లో సీట్స్ లేవని అర్థం. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ కోర్స్కి నేను సెల్ఫ్ ఫైనాన్స్ చూస్తా. సెల్ఫ్ ఫైనాన్స్ చూసి ద చూజన్ కాలేజ్ కోర్స్ మీడియం కోర్స్ టైప్ విత్ ఇన్ అన్ ఇంటేక్ ఆఫ్ 60 అండ్ ఏ వేకెన్సీ ఆఫ్ 16. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకు ఆ కోర్సులో 60 ఉన్నాయి కానీ వేకెన్సీ 16 ఉన్నాయంటే మనం ఎలిజిబులే కదా. సో ఇలా మీకు మీ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ వేకెన్సీస్ ఉన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీకు ఇచ్చినప్పుడు మీకు ఏ కోర్సెస్ అయితే ఇష్టమో వాటిని మాత్రమే యాడ్ చేయండి. ఇప్పుడు ఈ అబ్బాయికి బీబీఏ పెట్టు అన్నాడు. అన్న నాకు బీబీఏ సరిపోతుంది, నాకు బీబీఏలో వస్తే సరిపోతుంది అంటే ఆల్రెడీ 60లో మనకు 16 వేకెన్సీ చూపిస్తుంది. ఓకే అని పెట్టేస్తా. చూడండి ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో చూపిస్తుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తా, 41 నీ ఓటీపీ ఎంటర్ చేయండి. సో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు వస్తుందా రాదా డిసైడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తా. సో సబ్మిట్ కొట్టేసేయండి. సో సబ్మిట్ కొడితే అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. చూడండి ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ చూడండి మనకు కోర్స్ యాడ్ చేసి ఏది బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రియారిటీ ఇది ఇవ్వాలి. సో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీకు నచ్చిన కోర్సే ఇవ్వాలి. ఇప్పుడు అన్ని కోర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మీకు ప్రీవియస్గా అలాట్ అయిన కోర్స్ ఉంటాయి కదా దానికన్నా మంచి కోర్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే అదే మంచి కోర్స్ ఉంటే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనము డిలీట్ వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేసుకోవచ్చు, అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇతనికి ఓన్లీ బీబీఏ కావాలన్నాడు. నేను ఇంకా కొందరు ఏం చేస్తారు, 2-3 ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో ఇప్పుడు చెప్తాను. సో ఆల్రెడీ ఇదే కాలేజ్లో నేను 4 చూపిస్తుంది. మీకు ఎన్ని చూపిస్తుందో అవి మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ బీఏ బీకామ్ బీఎస్సీ. సో బీకామ్లో ఎన్ని ఉన్నాయో అన్ని చూపిస్తుంది, బీఏలో ఎన్ని ఉన్నాయో అవి చూపిస్తాయి, నెక్స్ట్ బీఎస్సీ. సో అలా మీరు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో దానికి మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు ఇతనికి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వచ్చింది. సో మీకు వచ్చింది వదిలేయండి, మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో అది అవసరం లేదు, ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ఇతనికి బీకామ్ జనరల్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది. సో ఇవి 2 నేను ఇప్పుడు పెడతా. ఇప్పుడు బీకామ్ జనరల్ పెడుతున్నా. సో మీడియం ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ కోర్స్ టైప్ రెగ్యులర్గా చూస్తా, రెగ్యులర్లో ఉన్నాయో లేవో చూస్తా. మీకు రెగ్యులర్లో రెగ్యులర్ చెక్ చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చెక్ చేయాలి. సో స్టూడెంట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెలెక్టెడ్ కోర్స్ అంటే రెగ్యులర్లో లేవు. ఎవ్వరు కూడా కంగారు పడకండి, రెగ్యులర్ ట్రై చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ట్రై చేయాలి. ఇప్పుడు బీకామ్ జనరల్ చూస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం, కోర్స్ టైప్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి ద చూజన్ కాలేజ్ కోర్స్ మీడియం కోర్స్ టైప్ విత్ ఏ ఇంటేక్ ఆఫ్ 60 అండ్ ఏ వేకెన్సీ ఆఫ్ 48. అంటే ఈ కాలేజ్లో అసలు 12 మెంబర్సే వెళ్ళారు, 12 మెంబర్స్ మాత్రమే వెళ్ళారు, అంటే 48 వేకెన్సీస్ ఉన్నాయి. సో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు ఎప్పుడైతే ఇవి ఎంటర్ చేస్తారో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలిసిపోతాయి. సో మీకు సీట్ వస్తుందా రాదా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి ఈజీగా వస్తుంది ఇది, కానీ ఇతనికి ఈ కోర్స్ నచ్చుతలేదు, నేను అందుకే కింద పెడుతున్నా. ఇప్పుడు ఇతనికి బీబీఏ ఇష్టం కాబట్టి ఫస్ట్ బీబీఏ పెట్టాను, నెక్స్ట్ బీకామ్ జనరల్ పెడతా. సో ఓకే. సో మీకు వేకెన్సీస్ ఉన్నాయో ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు టెన్షన్ పడకండి, ఎందుకంటే మీకు ఇచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మంచిగా యూజ్ చేసుకోండి. సో సబ్మిట్ కొడతా. సో అప్డేటెడ్ ద వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ. సో చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏది ఇచ్చారు, బీబీఏ ఇచ్చాను, నెక్స్ట్ బీకామ్ జనరల్ ఇచ్చాను. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో నాకు ఇది నచ్చలేదు, జస్ట్ ఇది క్లిక్ చేసి డిలీట్ వెబ్ ఆప్షన్ అయిపోతుంది అంతే. సో ఇది పెట్టాను. నెక్స్ట్ ఇంకొక కోర్స్ ఉంది, అది ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, ఇది ఒకటే మిగిలింది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం.
సో రెగ్యులర్లో ఉండవు కాబట్టి ఇవి ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఆ కోర్స్ ఎన్ని ఉన్నాయి. ద చూజన్ కాలేజ్ కోర్స్ మీడియం కోర్స్ టైప్ విత్ ఇంటేక్ ఆఫ్ 60 అండ్ వేకెన్సీ ఆఫ్ 28. చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఈ కాలేజే కాదు, మీకు చాలా ఉమెన్స్ కోటి కానీ నిజాం కాలేజ్ కానీ ఏ కాలేజ్ అయినా చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఓకే కొట్టేసి జస్ట్ ఇక్కడ మీ యొక్క లైక్ ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో అప్డేట్ ద వెబ్ ఆప్షన్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఈ అబ్బాయికి ఈ కాలేజ్లో 4 కోర్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక కోర్స్ వచ్చింది కదా, దాన్ని వదిలేసేయండి. మిగతా 3 కోర్సెస్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే పెట్టాలి. సో ఇతను ఏమన్నాడు, నాకు బీబీఏ చాలన్నా అంటే నేను బీబీఏ ఫస్ట్ ఆప్షన్ పెట్టాను. ఇవి 2 ఎందుకు పెట్టానంటే మీకు ఎగ్జాంపుల్, కొందరికి 2 కోర్సెస్ అంటే ఇష్టం, కొందరికి 3 అంటే ఇష్టం. సో వాళ్ళ కోసం నేను పెట్టాను. సో ఇప్పుడు బీబీఏ పెట్టాను. సో ఇప్పుడు మనం ఇవి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా డిలీట్ చేసుకోవచ్చు అంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ అయిపోతుంది. అలా కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కాలేజీలో కొన్ని కోర్సెస్ ఉంటాయి కాబట్టి మీకు వచ్చిన కాలేజీలోనే మీరు చేసుకోవచ్చు. కానీ మీరు మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇబ్బంది అవుతుందంటే లైక్ మీ సేవ సెంటర్స్కి వెళ్ళండి. సో దానికన్నా ముందు మీ ఫోన్లోనే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఎంటర్ చేశాక మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఎందుకంటే కోర్సెస్ మొత్తం 4 ఉన్నాయి. ఈ 4లో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది కంప్యూటర్ అప్లికేషన్, మిగతాయి పెట్టేసా. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇంకొకసారి చెప్తున్నా, మీకు నచ్చిన కోర్సే పెట్టండి. మళ్ళీ వేరే కోర్సెస్ పెట్టి ఉన్న కోర్సు పోతుంది. సో ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇవన్నీ ఎంటర్ చేశాక మీరు ఏం చేయాలి, లాస్ట్కి అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అని క్లిక్ చేయాలి. అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇస్తేనే అవన్నీ అప్డేట్ అయిపోతాయి. లేదు ఇట్లా వదిలేస్తే అప్డేట్ కావు. సో మీకు నచ్చిన కోర్సెస్ అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో కంగారు పడకండి, ఇప్పుడు చాలా గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఎందుకంటే చాలామంది టీసీ ఇవ్వలేరు కాబట్టి చాలా వేకెన్సీస్ వస్తాయి. టాప్ కాలేజెస్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ కోర్సెస్ ఏమేమి యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక పేపర్ మీద చూడండి, నేను ఎట్లా పేపర్ రాశానో అట్లా పేపర్ మీద రాసుకొని మీ మొబైల్లో పాసిబుల్ అయితే మొబైల్, లేదంటే నెట్ షాప్కి వెళ్ళి కోర్సెస్ ఇచ్చేసేయండి. ఏం డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గోల్డెన్ ఆపర్చునిటీని మంచిగా యూజ్ చేసుకోండి. మీకు నచ్చని కోర్స్ పెట్టకండి, ఏవైతే నచ్చినాయో అవి మాత్రమే పెట్టండి. సో లాస్ట్కి ఏం చేయండి, అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇది క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయిపోతుంది. సో మళ్ళీ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మీకు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవాలి. చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీస్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో నేను హోమ్కి వెళ్తే మనకు వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టారో అన్నీ మనకు కనిపిస్తాయి. ఈ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ కన్ఫర్మేషన్ అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. సో ఈ క్యాండిడేట్కి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ చూస్తా, క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్. సో మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో వీటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు 3 days టైం ఉంది కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఇంట్రా కాలేజ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, మీకు మంచి కోర్స్ రావడం జరుగుతుంది. కాలేజ్ అయితే అదే ఉంటుంది మోస్ట్లీ అదే ఇక. సో మీరు ఏం వరి అవ్వకండి, ఏ కాలేజ్ అయినా ఏం కాదు, మన కోర్స్ ఇంపార్టెంట్ కాబట్టి కోర్సెస్ మంచిగా పెట్టండి. సో ఈ వీడియోలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది బీకామ్ వాళ్ళకు ఎక్కువ కాంపిటీషన్ వీళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళది ఎక్స్ప్లెయిన్ చేశాను. బీఎస్సీ అనుకోండి, మీకు నచ్చిన కోర్సెస్ మాత్రమే చూపిస్తుంది అండ్ ప్రతి కాలేజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు వస్తుందా రాదా కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కూడా డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 3 days ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 3 daysలోనే చేసుకోవాలి. సో ఈ వీడియో తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చిన్న డౌట్ ఉన్నా ఏం కాదు, కానీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మంచి కోర్సెస్ పెట్టండి, అవి కూడా నచ్చిన కోర్సెసే పెట్టండి. సో ప్రీవియస్ది పోతే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఏవైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టండి. ఓన్లీ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎవరైతే స్పెషల్ ఫేజ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు సపరేట్గా కాలేజ్ ఎట్లా పెట్టుకోవాలి ఆ వీడియో చేస్తాను. అండ్ ఎవరైతే ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్ అదే కాబట్టి మీకు కాలేజ్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్
ఏం చేయాలి, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదంటే కాలేజ్లో ఎట్లుంటుంది, మనము ఒక గైడెన్స్ ఇస్తానండి. సో దట్ మీకు ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ నుంచి ఎక్కడి నుంచో మీరు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రాపర్ ప్లాన్డ్గా ఒక రూట్ మ్యాప్ మీకు 3 ఇయర్స్లో ఏమేమి చేయాలి అవన్నీ చెప్తాను. సో దట్ ఫస్ట్ మీరు ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ద్వారా మంచి కోర్స్ వస్తుంది, చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ కోర్స్ వచ్చింది మీకు 19th రోజు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ రోజు అన్న రేపు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఎవరైతే స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్పెషల్ ఫేజ్ అని. సో దట్ మనకు ఎంతమంది ఇంకా స్పెషల్ ఫేజ్కున్నారో ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీకు ఒక మంచి కాలేజ్, ఒక టాప్ 50 టాప్ 100 కాలేజ్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఫాస్ట్గా మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ మీకు ఇప్పుడే కాదు 10th మీద జాబ్స్, ఇంటర్మీడియట్ జాబ్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను, జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.